హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాబాక ఛానల్కి. సో ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్. ఈయన గురించి క్వశ్చన్ లేకుండా ఏ రోజు కూడా ప్రశ్నపత్రం ఉండదు, తెలుసు మనకు అందరికీ. శ్రీ నారాయణ రెడ్డి సింగిరెడ్డి, శ్రీ నారాయణ రెడ్డి గారి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. ఈరోజు 10వ తరగతిలో 9వ పాఠం జీవన భాష ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తా. ఇంకా 3-4 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి ఇంకా పాఠాలు, మొత్తం కంప్లీట్ చేస్తా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని, ఎందుకంటే షేర్ కూడా చేయండి. ఎందుకంటే 10th క్లాసు తెలుగు 1 నుంచి 10వ తరగతి వరకు ఇంకా 2-3 లెసన్స్ చెప్తే అయిపోతాయి. ఓకేనా? మొత్తం పర్యాయ పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అన్ని ట్రిక్స్ ద్వారా అన్నీ ఉన్నాయి. మీరు ప్లేలిస్టులో చూడండి. ఇది ఎవరైతే చూస్తారో ప్లేలిస్టులో చూడండి. సైకాలజీ ఉన్నాయి, సోషల్ అయితే మొత్తం అవి కూడా 3వ తరగతి నుంచి ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. మళ్ళీ చేసే ఉద్దేశం కూడా ఉంది. మీరేం వరి కాకండి, ఖచ్చితంగా చేయండి. జీవన భాష్యం ఏం లేదు. జీవన ప్రక్రియ గజల్, మానవీయ విలువలు, ఇతివృత్తము మానవీయ విలువలు. భాష్యం అనేది గజల్ యొక్క ప్రక్రియ. ప్రక్రియ అంతే, గజల్ ప్రక్రియ. అయితే ఈ నారాయణ రెడ్డి జీవన భాష్యం అని ఎట్లా రాసినట్టే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏం వేస్తుండే ఫస్ట్ 1 2 భాష్యం నారాయణ శ్రీ చైతన్య అని వస్తుండే కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ ర్యాంకులు వద్దు అని అంటే కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ స్టార్ట్ చేసారు. 1 వీరికే సొంతం, భాష్యానికే సొంతం, ఆ ఫ్యాకల్టీకే సొంతం అని. అంతే. భాష్యం నారాయణ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నారాయణ రెడ్డి గారు భాష్యం రాసింది. ఓకే, ఇక్కడ ఇదేంటి గజల్ ప్రక్రియ. ఓకే, సింపుల్గా గజల్ ప్రక్రియ. సి నారాయణ రెడ్డి అనగానే గజల్ గుర్తుకు రావాలి. గజల్ అంటేనే గజల్. ఓకే, గజల్ గుర్తుకు రావాలి. పాఠం ఉద్దేశం: మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు, దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. అంతే కదా. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియకు పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వెరీ ఇంపార్టెంట్. ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా అడుగుతారు. శ్రీ నారాయణ రెడ్డి గారు గజల్ ఏంటిది, ఉద్దేశం ఏంటిది అని. గజల్ ప్రక్రియను పరిచయం చేయడమే భాష్యం. అంతే కదా. శ్రీ నారాయణ రెడ్డి భాష్యం నారాయణ 1 జీవన భాష్యం గజల్ ప్రక్రియ. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠము ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకునేవి ఉన్నాయి శ్రీ నారాయణ రెడ్డి వారివి. ఇంకా ఇంటర్ వరకు వెళ్ళే వరకు ఇంకా బాగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ బుక్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సరే, అది డిఎస్సి అయినా టెట్ అయినా దేనికైనా. ఓకే, ముందుగా గజల్ అంటే ప్రియురాలుతో సల్లాపం. గజల్ యొక్క అర్థం ఏంటిదంటే ప్రియురాలుతో సల్లాపం. గజల్లో పల్లవిని మత్లా అని ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలా టెట్లా పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదము ప్రతి చరణం చివర అంత్యానుప్రాసను రూపొందిస్తోంది. సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు గజల్ జీవగుణాలు. ప్రస్తుత పాఠ్యభాగము డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లోనిది. ఎన్నవ సంపుటి? 6వ సంపుటిలోని తెలుగు గజల్లు లోనిది. ఓకే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇలా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోరు, గజల్ కట్టుకున్నారు, సి నారాయణ రెడ్డి గజల్ కట్టుకున్నాడు అని పెట్టుకొని గజల్లో పల్లవి అంటే ఎవరు? పల్లవి అంటే అమ్మాయి. చరణం అంటే అబ్బాయి, చరణ్ అంటే అబ్బాయి, పల్లవి అంటే అమ్మాయి. గుర్తుపెట్టుకోవాలి. పల్లవి ఎప్పుడు మతలబ్గా మాట్లాడుతుంది. మతలబ్ అంటే మన తెలంగాణనే. నువ్వు మతలబ్ మాటలు మాట్లాడకంటారు కదా, అంత మతలబ్ మాటలు మాట్లాడతాయి. నువ్వు అన్ని మతలబ్ మాటలు పెట్టుకోవద్దు అని అంటారు కదా తెలంగాణ. ఈ అమ్మాయి కాబట్టి అమ్మాయి బాగా మతలబ్గా మాట్లాడతారు కాబట్టి పల్లవి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. పల్లవి మతలబ్ మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. చరణ్ మక్తా. ఈ మత్లా అంటే కూడా
ఇక తాకు లావత్తుంది కాబట్టి అమ్మాయి. ఓకే, ఇది అర్థమైంది కదా. పల్లవి అనగానే లాకు లావత్తుంది, తాకు లావత్తుంది, గట్ల కూడా గుర్తుపెట్టుకోండి, మంచిగా గుర్తుంటుంది. ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నాయే. పల్లవిలా లాకు లావత్తుంది, పల్లవి మత్లా గట్ల గుర్తు పెట్టుకోరు, ఇంకా మంచిగా ఉంటుంది. పల్లవి మత్లబ్తో మాట్లాడుతుంది, మళ్ళీ లాకు లావత్తు, తాకు లావత్తు. ఇది ఉంది, ఇది వస్తుంది కదా. పల్లవి వస్తే చరణం వచ్చేస్తుంది. చరణంకి ఏంది మక్త, చరణం ఏంది మక్త, చరణానికి మక్త అంతే. నామముద్రను కవి నామముద్రను తహల్లుస్ లుస్, నామముద్రను ఏమంటారు? నామం అంటే నేమ్ కదా, అంతే. కవి నామముద్ర తుస్ అని గుర్తుపెట్టుకోరు, తహల్లుస్ తుస్ అని గుర్తుపెట్టుకోరు. కవి నామముద్ర, ఇవి మూడు గుర్తుంటాయి. మీరు ఒక్కటి మతలా అయితే గుర్తొచ్చింది, తప్పకుండా గుర్తుంటుంది, బల్ల గుద్దు గుర్తుంటుంది. ఎందుకంటే పల్లవి మతలబ్తోటి మాట్లాడుతుంది. ఒకటి పల్లవిలా లాకు లావత్తుంది కాబట్టి ఈ తాకు లావత్తు. ఇక ఇప్పటివరకు ఎవరికి రాకున్నా కూడా ఇది ఖచ్చితంగా ఇక చూడురి. ఈడ తాకు లావత్తి లావత్తులు కాబట్టి మత్తలా అని మ్యాథ్ ద ఫాలోయింగ్లు ఇస్తాడు. ఇంట్లో ఉన్నాయి మొత్తం రాసి ఒక్క మార్కు రావాలి అంతే. ఇక చరణ్కేమో మక్తా అని, చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తుస్ అని అనుకుంటారు, తహల్లుస్ అని గుర్తుపెట్టుకోరు అని అంటారు. పల్లవి చివరి ఉన్న పదము ప్రతి చరణం చివర అంత్యానుప్రాసం ఉంటుంది. అంత్యానుప్రాసం ఉంటుందట, చూద్దాం. ఇగో ఇది ఇంపార్టెంట్, బిట్టు పడే అవకాశం ఉంది. ఎట్లా అడుగుతాడంటే, ఎట్లా అడిగిండి ఇంతకుముందు అంటే, సరస భావన చమత్కార ఖేళన ఇంపు కుదింపు అంటే చెవులకు వినుసెంపుగా కుదింపు. గజల్ జీవగుణాలు, గజల్ యొక్క జీవగుణాలు ఎట్లాంటివి అని ఇచ్చిండు. గజల్ యొక్క జీవగుణాలు ఎట్లాంటివి అబ్బా? సరస భావన చమత్కార ఖేళన ఇంపు కుదింపు, గజల్ జీవగుణాలు. తర్వాత ప్రస్తుత పాఠ్యభాగము డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం. డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరు సంపుటిలోని తెలుగు గజల్లోనిది, 6వ సంపుటిలోని తెలుగు గజల్లోనిది. ఓకే, ఇక్కడ వరకు కరెక్టే కదా. అమ్మాయి పల్లవి అంటే పల్లవి లాకు లావత్తు, మాకు లావత్తు. పల్లవి ఎప్పుడు మతలబ్తోనే మాట్లాడతారు, అమ్మాయిలు ఎప్పుడు మతలబ్తోటే మాట్లాడతారు. ఓకే, చరణం అబ్బాయిలకు కోపం రావద్దు, అమ్మాయిలకు కోపం రావద్దు. అబ్బో వీళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు, అబ్బో వీళ్ళకు మతలబులు తెలియదు ఏం తెలియదు అనుకుంటారా. అబ్బాయిలకు వాళ్ళకు కూడా తెలుస్తుంది. చరణం అంటే మక్త, ఇక కవి నామముద్ర అంటే తుస్సు, తహల్లుస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంత్యానుప్రాసం ఉంటుంది. ఈయనది సమగ్ర సాహిత్యము 6వ సంపుటిలోనిది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక 1931 కవి పరిచయం. రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సి నారాయణ రెడ్డి ప్రముఖ రెడ్డి. ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, రెండు పేర్లు పెడితే మనకు ఈడ. గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషవేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు, విశిష్టమైనది ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు ఇవి రాశాడు. సినిమా పాటలకు సాహితీ గుబాలింపులను అద్దిన రస హృదయుడు సినారే. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథము ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి ఆంధ్ర అని ఆధునికాంధ్ర కవిత్వం, ఒకటి ఆధునికాంధ్ర కవిత్వం, ఈ 3 ఇస్తే 1 7 సంప్రదాయములు, 2వది సంప్రదాయములు, 3వది ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఏది అని అడుగుతాడు. సిద్ధాంతం ఎన్ని అక్షరాలతో ఉన్నది? 1 2 3. భాష్యం అన్నాం కదా, 1 2 3. భాష్యం అంటే 3 అక్షరాలు అని గుర్తుపెట్టుకోండి భాష్యం అంటే. అట్లా అని ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథము ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేసిండబ్బా. ఆచార్యుడిగా, అధికార భాష సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఉస్మానియాకేమో ఆచార్యునిగా, అంబేద్కర్కేమో ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. దేనికి? అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి.
అధికార భాష సంఘం అధ్యక్షుడిగా తర్వాత రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు. రాజ్యసభ సభ్యుని కూడా చూసిరా ఎన్ని చేసిరో, సదాలక్ష్మి లెక్కనే చేసిండు ఈయన కూడా. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన ఎన్ని అధ్యక్షులు ఉన్నారు చూద్దాం. ఫస్ట్ ఉస్మానియా క్యాంపస్లో ఆచార్యుడిగా, అధికార భాష సంఘానికి అధ్యక్షుడిగా, అంబేద్కర్ దానికి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా, రాజ్యసభ్యునిగా, ఆంధ్ర సార్వత్రిక పరిషత్తుగా అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. అయితే మనకి ఇవి మొత్తం ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు పద్మభూషణ్ అని గుర్తుంటుంది. మరి పద్మవిభూషణ్ అని చెప్పిన నేను చిరంజీవికి వచ్చింది ఏంది పద్మవిభూషణ్ అని చెప్పి మనం ఎట్లా గుర్తుంటే చిరంజీవి, ఇప్పుడు కూడా నాకు గుర్తుకున్నది చిరంజీవి కాబట్టి లాస్ట్కి వి వస్తుంది కాబట్టి విభూషణ్ అని గుర్తుపెట్టుకోమన్న. మరి ఈయనను మరి విభూషణ్ పెద్దది కదా ఈయనకు అదే వచ్చి ఉండొచ్చు అని ఎట్లా గుర్తుంటుంది. వీడు 4 ఇస్తాడు, పద్మభూషణ్, పద్మశ్రీ, విభూషణ్, పద్మభూషణ్ ఇట్లా 3, 4 ఇచ్చిండు అనుకోండి, అరే మనకు అర్థం కాదు, అప్పుడేమో చాలా కష్టం అయిపోతుంది. అయితే పద్మభూషణ్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పద్మ అనేది ఇస్తాడు ఖచ్చితంగా, ముంగట్ ఉంటుంది. పద్మశ్రీకి, పద్మవిభూషణ్కి, పద్మకి ఈ పద్మాలు ఉంటాయి. ఈ భూషణ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 3 ఉన్నాయి కదా ఈయనకు. సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ఏమున్నాయి ఈ 3 సిద్ధాంతాలు, ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు ఈ 3 ఉన్నాయి కాబట్టి భూషణ్ అని గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీకి 1 వస్తుంది పక్కకు, పద్మవిభూషణ్కి 4 వస్తాయి, మరి పద్మభూషణ్కి 1, 2, 3 దీనికి కొంచెం లింకప్ చేసుకుంటే గుర్తుంటుందని అంటే పద్మభూషణ్ అని గుర్తుపెట్టుకోవాలి. పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వాంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్ధయుక్తి, సినారే గలానికి ఉన్న ప్రత్యేకత ఎన్ని ఉన్నాయో ఇలా మొత్తం ఇంపార్టెంటే బా. ఈయన సింగం అంటే ఏంటిది అంటే సింగులు అంటే ఇవేంటి కొమ్ములబ్బా, తప్పుగా అర్థం చేసుకోవద్దు, గుర్తుండాలని. సింగం అంటే సింగిరెడ్డి అంటే కొమ్ములు అని గుర్తుపెట్టుకోరు. ఈ కొమ్ములు అని అంటే కొమ్ములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన పెద్ద చాలా బహుభాషవేత్త, కొమ్ములు ఉన్నాయి కాబట్టి ప్రయోగశీలు కాబట్టి సాహితీ పరిశోధకుడు కాబట్టి కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తాడు. ఇక కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఈయన ఏం చేసినట్టే గొప్ప వక్త కాబట్టి ఈయన ఏం చేసిందంటే నేను మధ్యతరగతి మందహాసపోణ్ణి నేను ఈ ప్రపంచ పదులు తిరగలేనబ్బా, నేను మధ్యతరగతోని కాబట్టి ప్రపంచం అంతా తిరిగిపోను కానీ గీడ పక్కకు ఉన్నది నాగార్జున సాగరం తీసుకోపోతా అని అన్నాడు. నేను ఏమన్నాడు, ఎవరిని తీసుకుపోతాడు, వసంతాన్ని తీసుకొని పోతాడు. ఏడికి పోతా అన్నాడబ్బా, ఈ నాగార్జున సాగరం తీసుకోపోతాడు. ఇక వసంతకి చెప్పిండు కర్పూరం పట్టుకురాడంతా పూజ చేద్దామని అన్నాడు. ఏమన్నాడు, నేను మధ్యతరగతి మందహాసపోణ్ణి, ఎవరు శ్రీనారాయణ రెడ్డి కొమ్ములు ఉన్నాయి కానీ మధ్యతరగతి అయినాయి. ఈయన మధ్యతరగతి కాబట్టి నేను ప్రపంచం పదులన్నీ చూపెట్టలేను, ప్రపంచం మొత్తం తిరిగి చూపెట్టలేను కాబట్టి గీడ పక్కకున్నది నాగార్జున సాగర్ ఉన్నది పోదాంపా అని వసంతను కర్పూరం తీసుకురమ్మన్నాడు. కర్పూరం తీసుకురమ్మన్నాడు. ఇక తీసుకొని ఏం చేసిండంటే ఇక 70 రోజులు పోయాడు. 70కి పైగా కావ్యాలు రాసిండబ్బా, 70 రోజులు పోయిండు. ఇక పోయిండు. ఇక గుబాలింపులు రసహృదయ సినారే, ఈయన ఏంటి రసహృదయుడు సినారే రసహృదయుడు కాబట్టి తీసుకుపోయిండు. ఆడ ప్రపంచ పదులు చూపెట్టక ఇక ఈ నాగార్జున సాగర్ చూపిత్తపా తీసుకోపోయిండు. ఎవరిని తీసుకుపోయిండు, వసంతరాయల్ని తీసుకుపోయిండు. ఏం తీసుకుపోయిండు మరి, ఏం తీసుకుపోయిండు, పోతే కర్పూరం తీసుకుపోయిండు. తర్వాత ఇక తీసుకుపోయాడు ఏం చెప్పిండంటే ఆధునికాంధ్ర కవిత్వం రాసిండు. 70 రోజులు ఏం చేసిండు మరి ఆడ ఆధునికాంధ్ర కవిత్వం రాసిండు. సాంప్రదాయాల గురించి చెప్పిండు వసంతకు. ఇక ప్రయోగాలు సాంప్రదాయాలు ఎట్లా ప్రయోగించాలని చెప్పిండు, 3 చెప్పిండు. ఇవన్నీ ప్రామాణిక సిద్ధాంత గ్రంథం రాసుకొని పరిశోధకులకు మార్గదర్శకమైంది. ఈయన కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈయన కొమ్ములు ఉన్నాయి. సింగం అంటే ఎవరో హీరో ఉన్నాడు, హీరో గుర్తుపెట్టుకోరు మీరు, ఏ హీరో, సింగం హీరో ఎవరబ్బా, అదేమో ఉండే కదా సురేష్, ఆయన పేరేమో ఉండే కదా తమిళ హీరో సూర్య. ఎస్, సింగం హీరో సూర్యని గుర్తుపెట్టుకోరు. సూర్య ఏం చేసిండు, ఇవన్నీ చేసిండు. ఈయనకు సింగిరెడ్డి నారాయణ రెడ్డికి కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికే ఆచార్యుడిగా పనిచేసిండు ఈ సూర్య. సింగిరెడ్డి పనిచేసి ఊకున్నాడా, మళ్ళీ అధికార భాషకు సంఘం అధ్యక్షుడిగా అయ్యిండు. ఉట్టిగానైతే గిన్ని పోస్టులు, మనకు ఒక్క పోస్టు రమ్మంటే వస్తలేదు, గిన్ని పోస్టులు వచ్చింది కాబట్టి కొమ్మలు వచ్చినాయి. అధికార భాష సంఘానికి అధ్యక్షుడిగా అయ్యిండు. అంబేద్కర్ దానికి కూడా ఉస్మానియా అంబేద్కర్ మనకు తెలుసు, ఇవి 2 ఇండ్లలో చేస్తాం, మనం ఇండ్లో చేస్తాం, పీజీలు ఇండ్లో చేస్తాం. కాకతీయ మనకు కొంచెం వరంగల్ దగ్గరకు లేదు కాబట్టి కాకతీయ ఇటు సైడ్ కొంచెం కాకతీయ తక్కువనే మనం, ఉస్మానియా లేకపోతే అంబేద్కర్.
ఈ తర్వాత అంబేద్కర్ విషయాలు దీన్ని కూడా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. అట్లా ఊకున్నాడా. మళ్ళీ రాజకీయాలకు వచ్చి సూర్య రాజ్యసభ్యగా పనిచేసిండు. మళ్ళీ ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా కూడా పనిచేసిండు. తర్వాత ఇంకా ఊకున్నారా ఆయనకు. ఇక సూర్యకని పద్మభూషణ్ ఇస్తే ఊకున్నారా. తర్వాత మంచి పురస్కారం విశ్వంభర కావ్యం. ఈయన ఏమన్నాడు, ఇప్పుడు ప్రపంచ పదులు తిరిగా ఏడికి తిరగానే విశ్వం కూడా తిరిగా అన్నాడు. ఫస్ట్ విశ్వమే తిరిగా అన్నాడు. తర్వాత ప్రపంచం, విశ్వం అంటే మొత్తం. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానానికి పీఠం వేసిండు కాబట్టి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నాడు. శబ్ద శక్తి, అర్ధయుక్తి, సినారె కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత. అంతే కదా, సింపుల్గా మీకు టకాటకా చెప్పేస్తా. ఇప్పుడు వినండి అంతే. హనుమాజీపేట ఈయనది కరీంనగర్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల. ఓకేనా. ఇక ఏం చేసిండు ఈయన, ఎప్పుడు 1931 పుట్టిండు. ఈయన రాజన్న సిరిసిల్లది. ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన సాహిత్య పరిశోధకుడు. ఇక ఈయన వేసిండు. ఇక గజల్కి పరిచయం చేసిండు. తెలుగు గజల్లోని 6వది ఈయన చేసిండు. గజల్ అంటే ఏంటిది, ప్రియురాలితో సల్లాపము. మతల పల్లవి అంటే ఎవరబ్బా, మతల. ఇక చరణం అంటే ఎవరు, మక్త. ఇక ఈయన కవి ముద్రణ ఏమో ఉండే కదా, తుస్సు తఖల్లుసు తుస్సు అన్న కదా, గుర్తుంటుంది. ఓకే. తర్వాత సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు, గజల్ జీవన గుణాలు, అవి జీవగుణాలు. దాని ఏంటి అన్నట్టు. ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే విశ్వం మొత్తం తిరుగుతా అని అనుకున్నాడు కాబట్టి, విశ్వం అంతా తిరిగింది కాబట్టి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని చెప్పుకోండి. ఈయన మధ్యతరగతి మందహాసం ఈయనది కాబట్టి, మధ్యతరగతి కాబట్టి నేను ప్రపంచ పదులు చూపెట్టా కానీ ఈ నాగార్జున సాగరం తీసుకోవచ్చా, చాలా నడివే వసంత అన్నాడు. కర్పూరం పట్టుకోరా, 70 రోజులు ఉందా మాడ అన్నాడు. ఆడ ఉని ఏం చేసిండు, సాంప్రదాయాలు తెలిపిండు, ప్రయోగములు తెలిపిండు, ఆధునిక కవిత్వం తెలిపిండు. నేనేం చూస్తలేను చూసిరా, ఇట్లా నెమరేసుకుంటాను నేను క్రియేట్ చేసింది, మీరు కూడా నెమరేసుకోవాలి. తర్వాత ఇక 3 రాజ్యసభ సభ్యుడు కూడా పనిచేసిండు. ఆంధ్ర సార్వత్రిక పరిషత్తుగా కూడా చేసిండు. తర్వాత పద్మభూషణ్ అని 3 అక్షరాలు, ఆడ 3 అక్షరాలు భూష్, ఆడ తుస్సు, ఈడ బుస్సు, ఆడ తుస్సు బుస్సు మతల మక్త ఇవన్నీ ఉన్నాయి. పురస్కారాలతో సత్కరించాడు. ఓకేనా. ఏదైనా మీరు ఎట్లా గుర్తుపట్టుకున్నామని కాదు, ఎలా గుర్తు పెట్టుకున్నామని కాదు, ఎలా గుర్తుపట్టామనేది. రంగంలో ఎప్పుడు దిగామన్నది కాదండి ఇంపార్టెంట్, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. సి నారాయణ రెడ్డి గురించి ఇక్కడైతే ఉన్నది ఇవే. ఓకే. ఇప్పుడు చూద్దాం ఎట్లా రాసిండో. మబ్బుకు మనసు కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. చూసిరా ఎంత మంచిగా రాసిండు. మబ్బుకు నసే అంటే నీరు. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఇక చూసిరా, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. చూసిరా ఎంత ముద్దుగున్నది, ఎంత గొప్పగా మాట్లాడిండు. మనం ఏదో చిన్నగా మాట్లాడతాం. కవిత్వాలకు అసలు ఎంత గంతుకే జ్ఞానపీఠ అవార్డులు ఉట్టిగానే రావు. చూసిరా ఎంత ముద్దుగా అన్నాడు. నాకు ఎప్పుడు చదివినా మంచి అనిపిస్తుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. అంతే కదా, ఎంత ముద్దుగా రాసిండు అబ్బా. ఎంత అది ఉన్నది, చిన్నగా ఉన్నది కానీ. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఏమంటాడు, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం. భయపెట్టకు ప్రయత్నాల ద్వారా ఏదైనా వస్తుంది, ఏది భయపడొద్దు అని చెప్తున్నాడు. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అంతే కదా, ముళ్ళున్నాయని గులాబీ పువ్వును తెంపకుండా ఊరుకుంటామా? సినిమాల టికెట్లు దొరకాయని సినిమా చూడకుండా ఉంటామా? ప్రయత్నిస్తేనే ఫలితం దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, నువ్వు జంకని అడుగులు కదిలితేనే అది దారవుతుంది అంటున్నాడు. చూసారా ఎంత ముద్దుగా రాసిండో. 4 మంచిగా ఉన్నది కదా, మస్తు మంచిగా ఉంది. నాకు కూడా మస్తు ఇష్టం. నీరు, ఇది అంత్యానుప్రాసం అండి. ఏంటిది అంత్యానుప్రాసం? నీరవుతుంది, కన్నీరవుతుంది, దారవుతుంది. అంతే కదా. మబ్బుకు ఇక మనసు మేడం బాగా నచ్చినట్టుంది, ఇంకోసారి వాడుతుందన్నా. కాదు, ఎంత ముద్దుగా మాట్లాడిండో చూడు. ఇవన్నీ మనం గివ్వే. ఇక మన మనసులోకి ఏం తెలిసినాయి,
మబ్బులు మురుస్తున్నాయి ఇట్లా మాట్లాడుకోవాలి. ఏం చేస్తాం, నా మనసుకు మబ్బే మురిసింది అని మనం కూడా మాట్లాడుకోవాలి. ఎట్లా ఈ కవిత భాషలో మాట్లాడుకోవాలి, గజళ్ళ రూపంలో మాట్లాడుకోవాలి. ఏం చేస్తాం అబ్బా, నా మనసుకు మొత్తం మబ్బు ముసిరింది అని కూడా చెప్పుకోవాలి. నా మనసుకు మబ్బు ముసిరిందిరా అని చెప్పుకోవాలి. అట్లా కదా. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డంకలు కలవని జడిపించుకునేస్తాం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మస్తుంది కదా, సూపర్. గీడేం పెట్టిండబ్బా చూద్దాం, ఇక్కడ ఏమంటుండో చూద్దాం. ఓకే. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇడేమంటాడు, ఎడారిలో పోయి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అంటే ఎడారిలో మొత్తం ఇసుక ఉంటుంది కదా, ఆడ పోయి దున్నితే ఫలం ఎందుకు అని అనుకుంటావా? ఏమనుకుంటావు? ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక గుండెలు పగిలినాయి అనుకోండి, అది పైరవుతుంది. ఎప్పుడైనా ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఏం దొరుకుతుంది అని అనుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించినప్పుడు ఇదా అదా ఏదో ఒకటి అవుతుంది, ఖచ్చితంగానే అవుతూనే ఉంది, పైరవుతుంది అని అంటుంది. నువ్వు చేసే కష్టానికి అది కూడా తల వంచుతుంది. ఆగని ప్రయత్నం ఉంటే అందుకోలేని నీ విజయం నీ కాళ్ళ ముందు ఉంటుంది. అంతే. ఆగని ప్రయత్నం ఉంటే విజయం నీ కాళ్ళ ముందుంటుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పడుగులు కూడితే ఒక ఊరవుతుంది. ఏమంటుండు? మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం కదా. మనకు ఏమిచ్చిండు దేవుడు? జ్ఞానం ఇచ్చిండు, మాట్లాడే బుద్ధి ఇచ్చిండు, ఆలోచించే విధానం ఇచ్చిండు. వాళ్ళకు లేవు. మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. సమాజం అంటే ఎవరు? మనమే కదా. మరి మనం లేకపోతే సమాజమే లేదు, సమాజంలో మనుషులు లేకపోతే సమాజమే లేదు. అంటే మనిషి మృగము ఒకటే అనుకుంటే వ్యర్థము, మనుషులు 10 మంది కలిస్తే కూడితేనే కదా అది ఊరైతుంది అంటున్నాడు. అంతే కదా. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. ఇక్కడ ఏముంటుంది? ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. చూసిరా, ఎంతటి ఎత్తుకెదిగినా ఉంటుంది పరీక్ష. అంతే కదా. ఒకటే పెద్దగైంది ముద్దుగా బొద్దుగైంది పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని. పెళ్ళి కాగానే పిల్లలు ఎప్పుడు పిల్లగానే ఇల్లు కట్టిర్రా ఇల్లు కాగానే పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏం చేసినావు. ఎప్పుడు పరీక్ష ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు సుఖంగా ఉంటామంటే అదే రోజు. ఏ రోజైతే నీ బాడీలో నుంచి నీ శ్వాస ఊపిరి టుపుక్కున పోతుందో ఆ రోజే అన్నీ వేసుకొని కరెక్ట్గా ఉందామని అనుకుంటారు. అన్నీ వేసుకొని కరెక్ట్గా ఉన్నసరికి షుగరు బీపీ ఆడ రెడీగా ఉంటారు జంట కవులు. నేను ఎప్పుడు జంట కవులు ఎవరు? బీపీ, షుగరు, హార్ట్ అటాక్, ఇవి జంట కవులు రెడీగా ఉంటారు. ఫస్ట్ ఏమో ఉన్నోళ్ళకి వస్తుండే షుగరు, ఉన్నోళ్ళకి వస్తుండే, పని మనుషులు ఇంట్లో ఉన్నోళ్ళకి వస్తుండే, బాగా తినేటోళ్ళకి వస్తుండే. ఇప్పుడేమో ఫ్రస్ట్రేషను, ఈ కరోనా, ఈ ట్యాబ్లెట్స్, ఈ తినుబండరాలు ఈ అమ్మకుంటే 30 సంవత్సరాల కంటే 5 సంవత్సరాల పిల్లలు కూడా మా అక్క వాళ్ళ యారాలు అంటారు కదా, యారాల మడిది మా బావ కంటే చిన్న ఆయన, వాళ్ళ కూతురికి వచ్చింది 5 years బేబీ, షుగర్ వచ్చింది. నరకం చూడాలిగా. ఎన్ని ఆస్తులు ఉన్నా ఏమున్నా చాక్లెట్లు తినొద్దు, ఇంట్లో తినొద్దు, రోజు ఇన్సులిన్స్ అది 500 అట. అది వామ్మో, దేవుణ్ణి పూజ చేసుకోరే నేనంటే మరి అసలు ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఎట్లా చెప్పుకోవాలి? మనము ఆరోగ్యాలతో ఉన్నాం. ప్రపంచంలో మొత్తం 850 కోట్ల మంది ఉంటే అందులోకెళ్ళి 400 కోట్ల మంది ఆరోగ్యాలతో ఉన్నారు. మిగిలిన సగం మంది లేరు. ఆ మంచి ఆరోగ్యాలతో ఉన్న దాంట్లో మనం ఉన్నామంటే మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. అందుకే ఇక పరీక్షలు అన్నిటికుంటాయి. దేనికి ఇబ్బంది పడొద్దు, దేనికి భయపడొద్దు. కాకపోతే మన నియతి మంచిగా ఉంచుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి.
ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమీ సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఈ బిరుదుల కోసం ఎందుకు? బిరుదులు ఇస్తే ఏం చేస్తావు? ఏమొస్తాయి బిరుదులు ఇస్తే? నీవు చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది, అంతే కదా. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది. నేను చచ్చిపోయినా నా వీడియోలు ఉంటాయి. నేను మొన్న అన్న, ఇగో నేను ఒకేలా చచ్చిపోయినా అనుకో, నా వీడియోలు ఎప్పుడు MMZ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుందని అవన్నీ ఉంటాయి. అవన్నీ మంచివే. అవు ఆయనతో నేను మంచి వీడియోలు తీస్తేనేమో నాకేమో నేను చచ్చిపోయినా కూడా నాకు దొరుకుతూనే ఉంటుంది. ఏంటిది? మంచి వీడియోలతోటి ఎవరైనా మోటివేట్ అయ్యి మంచి పనులు చేస్తుంటేనేమో నాకు పుణ్యం దొరుకుతుంటుంది. ఆయనతో ఎవరైనా పాపము చేస్తుంటే పాపం దొరుకుతుంటుంది. అవి కూడా మనం ఇచ్చిపెట్టేది కూడా ఎట్లా ఇచ్చిపెట్టాలో, ఏదైనా సరే మనము చేసేది పుణ్యం కానీ ఏదైనా పని చేసేటప్పుడు అది ఒక ఏమంటారు దాన్ని, అదొక శేషంలాగా మిగిలిపోతుండాలి. అది జస్ట్ పాజిటివ్గానే ఉండాలి. లేకపోతే మనం చచ్చిపోతే మన పిల్లలకు కూడా తలుగుతూనే ఉంటుంది. మంచి పనులైనా చెడు పనులైనా సేమ్ అదే చెప్తుంది. మనం అనుకుంటా మంచి పనులు పుణ్యం రావాలని ఎంత మంచిగా చేస్తామో చెడు పనులు కూడా అంతే తలుగుతుంది మనకు, అంతకంటే ఎక్కువనే తలుగుతుంది ఇంకా, అంతే కదా. ఇక అయిపోయింది అబ్బాయి, ఎంత మంచిగా ఉన్నది చూడ. ఇంకోసారి చదవనా? మంచి అనిపిస్తుంది నాకు కూడా. ఓకే. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమీ సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. పేరు కోసం కూడా పనిచేయొద్దు. పని కోసం చేస్తేనే పేరు వస్తుంది. పేరు కోసం పనిచేసినట్టు కూడా ఆడనే ఉంటాడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు పేరు వస్తుంది, చెరగని త్యాగం అని చెప్తున్నారు. పేరు కోసం ఇంట్లో కోడన్లైనా ఎక్కడైనా సరే ఎవరైనా సరే పేరు కోసం పనిచేస్తే ఆడనే నిలబడతారు. మనకు తెలిసిపోతుంది. వాళ్ళకు జెన్యున్గా పనిచేయాలి. అది అవార్డులు వచ్చినా రాకున్నా నువ్వు జెన్యున్గా పనిచేయాలి. అక్కడ దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు. కాకపోతే ఈ రోజులలో కొంచెం చెప్పుకోవాలి కదా, మనం చేసినవి కూడా కొంచెం చెప్పుకోవాలి. పోరగాళ్ళకి తెలుస్తలేదు, తల్లిదండ్రులు చేసింది, మందికి ఏం తెలుస్తుంది. ఇది చదువన్న మరి. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముతుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బిడుపడి బడికి రాకుండా ఉన్న నేల ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. నాటి మనుషుల వల్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారము, సంపదలున్నా, ఎన్ని విజయాలు సాధించినా నాకు ఏ కష్టాలు రాని, ఎప్పుడు కష్టాలు కలిగిస్తుందో, సమస్యలు పరిష్కారాలు పెడుతుందో ఎవరు ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తల వంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా గర్వం నీవు కారిపోవలసిందే, అంతే కదా. మనం పర్మనెంట్గా బ్రతకడానికి రాలేదు. ప్రతి ఒక్కరికి కావలసింది, చేయవలసింది చచ్చిపోవడు ఒక్కడే. అవి ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేనేం పర్మనెంట్గా రాలేదు. నా 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా నేను పర్మనెంట్గా లేదు. నా దగ్గర 100 కిలోల బంగారం ఉన్నా నేను పర్మనెంట్గా రావలేదు. టెంపరవరీ జీవితమే. ఓకే. కాకపోతే ఉన్నన్ని రోజులు మన పిల్లలు బాగుండాలి, మనోళ్ళు బాగుండాలి అనేది ఒక మంచి ధీమా. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందమని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందమని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. సుశీరా ఎంత ముద్దుగా అన్నాడో. ఏది చేసారు ఏదైనా అంతేనండి. ప్రయత్నించడంలో ఓడిపోవద్దు, ఆటలో ఓడిపోవాలి, ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ఉపసంహరణ అంటాం కదా మనం సైకాలజీకి వచ్చినప్పుడు, ఉపసంహరణ అంటే భయపడి ముందే టెట్ వస్తుందో రాదో, డిఎస్ వస్తుందో రాదో, నేనేం చదవాలి, నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడే నీకు తప్పకుండా ఫలితం దొరుకుతుంది.
ప్రయత్నించడంలో అంటే ఎప్పుడైతే ప్రయత్నించడంలో ఓడిపోవద్దబ్బా. నువ్వు ఆ గెలిచినావు లేకున్నా దేవుడు ఒకడు ఉన్నాడు, మనకు అదృష్టం ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. కానీ నువ్వు ప్రయత్నించడంలో ఓడిపోతే మాత్రం నువ్వు ఓడిపోయినట్టు కిందకే, శవంతో సమానం అన్నట్టు. అందుకే ఉపసంహరణ చేసుకోవద్దు. ఉపసంహరణ అంటే ఏంటిది సైకాలజీలో? ఉపసంహరణ అంటే ముందే ఓడిపోతానని భయపడి ముందే ఉపసంహరించుకోవడం. ఓకే, ఇంకోటి అందులో ఇంకేమున్నది? ప్రక్షేపణ, ఏమైనా నెట్టివేయడం, వేరేలకు అవన్నీ చేయొద్దు. అన్నీ ఇంకేమున్నాయో చూద్దాం. భాషాంశాలు, పదజాలం, ఇది ఏమవుతుందబ్బా? మంచిగానే వస్తుందా క్లారిటీగా? పర్యాయ పదాలు. ఓకే, అన్ని పర్యాయ పదాలు ఒక్కటి నుంచి నేను మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా టక్క టక్క చేసిన 2-3 మార్కులు వస్తాయని 6 నుంచి 3 నుంచి 10వ తరగతి వరకు పర్యాయ పదాలు ఉన్నాయి. మీరు అన్ని వీడియోస్ చూడండి దయచేసి, ప్లేలిస్టులో పెడుతున్నా, అన్నీ ఉన్నాయి. మబ్బు, మేఘం, అబ్రం, గుండె, యథా, హృదయం, శిరసు, తల, శిఖ, మస్తిష్క. ఇయో స్వంత వాక్యాలండి. ముసరడం, జంకని అడుగులు, ఎడారి దిబ్బలు, చెరగని త్యాగం. వ్యాకరణాంశాలు, సంధిని గుర్తించి రాయండి అంటున్నాను. నీరు ప్లేస్ అవుతోంది, నీరు ప్లేస్ అవుతోంది, నీరు అవుతోంది, ఉత్వ సంధి. ఎత్తులకు ప్లేస్ ఎదిగిన, ఎత్తులకెదిగిన, ఉత్వ సంధి. పేరు ప్లేస్ అవుతోంది, పేరు అవుతోంది, ఉత్వ సంధి. ఇక్కడ సమాస పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాయమంటాడు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనుకోకు. ఎడారిలో దిబ్బలు, షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, ఇవి నేర్చుకోవాలి సమాసాలు ఖచ్చితంగా. 2 వస్తాయి అందులోకెళ్ళి. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక యొక్క గుండెలు, యొక్క లోపల, షష్ఠి తత్పురుష సమాసం. ఇది కూడా చదివి ఏ అలంకారాలు గుర్తించి రాయండి ప్లీజ్. నేను మస్తు మంచి చెప్పిన అందులో చూడురు ఒకసారి. చేకాను ప్రాసం గురించి కూడా మొత్తం ట్రిక్స్ ద్వారా చెప్పినానంటూ. ఇంకా డబుల్ చెప్తే మళ్ళా గట్లయితే చూద్దాం. నీకు 100 వందనాలు. ఇదేంది 100? నీకు 100 వందనాలు. ఇంకా తేలుతుంది, అక్కకు చెప్పు తెగిపోతుందని, తమ్ముడికి చెప్పు అని ఉన్నాయి కదా అవన్నీ. నీకు 100 వందనాలు. ఫస్ట్ 100 ఏంటిది? ఫస్ట్ 100 సంఖ్య. ఫస్ట్ 100 ఏంటిది అబ్బా? సంఖ్య. రెండవ 100 ఏంటి? నమస్కారం. అయితే ఈ 100 ఇవి 2 ఏంటి అబ్బా? జంటలు. అంటే ఇది ఏంటిది? చేకాను ప్రాస అలంకారం. అంటే చేక అంటే ఏంటిది? ఇది కూడా అడిగిన సందర్భం ఉంది. పండితులతో చెప్పేది చేకాను ప్రాస అలంకారం. 2 హల్లులు జంట అర్ధభేదముతో వెంటనే వచ్చే జంట పదాలని చేకాను ప్రాసము అంటారు. తెలుసు కదా? తేలుతోంది అది అని. అంటే నేనేమన్నా అర్ధరాత్రి హాల్లో జంట చక్కుమన్నది అంతే, అవసరం లేదు. చేకాను ప్రాసము అంటే 2 హల్లులు జంటగా అర్ధభేదముతో వెంటనే వచ్చే పదాలను చేకాను ప్రాసం అంటారు. సింపుల్గా తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం, భావి పౌరులం మనం భరత జనులకు జయం. ఏంటిది? ఇది అంత్యానుప్రాస అలంకారం. పాదం చివర కానీ ఆ పాదం చివరని వాక్యం చివరగా ఇచ్చిన పదం మరలా వస్తాయి. ఓకే, అంత్యానుప్రాసం. రాజు, రివాజు, బూజు. ఇదేంటిది? రాజు, రివాజు, బూజు. జూ కుక్క కాదో బోయ్, జూ. వృత్యానుప్రాస అలంకారము. 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది వృత్యానుప్రాసం అవుతుంది. నేను ఏం చెప్పిన వృత్యానుప్రాసంలో వృత్తము అంటే 0 పెట్టుకోవాలి. 0 నింగుడింగు. రాజు, రివాజు, బూజు ఎప్పుడొచ్చినా సరే ఒకటి వస్తూనే ఉంటాయి. వస్తేనే వృత్తానుప్రాసం అంతే. ఓకే, తర్వాత అంధకారము తొలగితే మంచిది. ఇది రూపక అలంకారము. ఎట్లా రూపక అలంకారం అవుతుంది? ఏమవుతుంది అంటే అజ్ఞానం అనేది రూపక అలంకారం కదా. అజ్ఞానం అనేది అంధకారము. అయితే అజ్ఞానము అనేది అంధకారము. అజ్ఞానం అనేది ఏంటిది? అంధకారము. అజ్ఞానం అనేది ఏంటిది? ఉపమేయం అబ్బా. మనం అడుక్కొచ్చుకుంటుంది ఏంది? ఉపమానము, అంధకారము. మరి అజ్ఞానం అనే ఉపమేయానికి, అంధకారం అనే ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెప్పిర్రు కాబట్టి రూపక అలంకారము. జ్ఞాన జ్యోతులు వెలిగించాలి గట్లా.
నవ్వుల నావలో ప్రయాణిద్దాము, మనమందరము నవ్వుల నావలో ప్రయాణిద్దాము అంటే అంతే కదా. అజ్ఞానం అనేది అంధాకారము, ఈ అంధాకారము అంటే గుడ్డిది అన్నట్టు. ఓకే, అజ్ఞానం అంటే గుడ్డిది కదా అనేది. రూపకాలంకారం అనేది వస్తే రూపకాలంకారం, అనేది వస్తే రూపకాలంకారం, చేకాను ప్రాసం. అయితే సింపుల్గా అయిపోయింది లెసను. వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్. గోల్కొండ దీని తర్వాత వచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆచార్య నారాయణ రెడ్డి గురించి లేకుండా అసలు రాదు. కృష్ణమాచార్యులు కానీ, గుర్రం జాషువా కానీ, ఇట్లా ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి 1931-2017 కరీంనగర్ జిల్లాలోని హనుమాజిపేట గ్రామం, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. గేయ కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, జాతిరత్నం ఇయో ఇండ్లున్నది. విశ్వనాథ నాయకుడు, రామప్ప తరతరాల వెలుగు, జలపాతం, దువ్వెల మువ్వలు. మనకి ఇవి డిఎస్సికి అలా బుక్కులో లేనివి కూడా వస్తాయంటే డిఎస్సికి వస్తాయి. అందుకే ఒక రెండు లెసన్స్కి నేను సిరీస్ చదవకపోతే మేడం అబ్బా మేబీ రావచ్చేమో కదా ఇంకా అన్నిటికంటే కరెక్టే అని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసిన. కవితా సంపుటాలు. మధ్యతరగతి మందహాసం. మధ్యతరగతి ఉన్నోడనే ప్రపంచ పదాలంతా తీసుకోబోనని, ఈ విశ్వమంతా తిరిగిపియ్యా, నేను ప్రపంచమంతా తిరిగిపియ్యా అని ఏడు తీసుకోపోయిండు. నాగార్జున సాగర్ తీసుకోండి, ఎవరిని తీసుకోపోయిండు? వసంతాన్ని తీసుకోపోయిండు. వసంతతో ఏం తీసుకోపోయిండు? కర్పూరం తీసుకోపోయిండు. ఓకే, ఇంకేం చేసిండు? ఆధునిక కవిత్వం రాసిండు, సాంప్రదాయాలు, ప్రయోగములు. ఇవి 3 ఉంటాయి కాబట్టి భూషణ్, ఈయనకు వచ్చింది భూషణ్. ఓకే, పల్లవి అంటే మత్ల, ఈమె మత్తలతో పని చెప్తుంది కాబట్టి ఆడోళ్ళు మత్తల. పల్లవి చరణం ఎవరబ్బా? మక్త. ఈయన కవి ముద్రాహాసన ఏంటిది? తుస్సు. మంచిగా. ఓకే, మధ్యతరగతి మందహాసం. రెక్కలు మార్పు, నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచు మీద కవిత, నా చిరునామా దృక్పథం, కాలం సాక్షిగా మొదలయ్యో. ఇంటి పేరు చైతన్యం చెప్పలే నేను నిన్న, ఇప్పుడు ఆడలో చెప్పిన చూడండి, ఏ 3 నుంచి నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో. పరిశోధన గ్రంథాలు. ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు, ఇవి 3 కల్పిస్తాడబ్బా, 3 ముచ్చటగా. ఓకే, భూషణ్ అని గుర్తుపెట్టుకోరి. ఇతరులు. విశ్వంబర, భూమిక, మట్టి, మనిషి, ఆకాశము, సమదర్శనం, తెలుగు గజల్లు, మీరాబాయి, శిఖరాలు, లోయలు. అవార్డులు. జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా పేరు పొందాడు. కళానికి గలానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది. గజలు. శబ్దశక్తి, అర్ధయుక్తి. సినారె కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత. 1900. ఈయన స్పెషల్ ఏందని కూడా అడగవచ్చు. వీళ్ళకెళ్ళి మొత్తం రాందంటే ఏది ఉండదు, మీరు 2 సార్లు చదవాల్సిందే, 2 సార్లు ఇది వినవలసిందే. 1988లో సినారె గారి విశ్వంబర. 88 విశ్వ కాబట్టి 88 అని ఇట్లా గుర్తుపెట్టుకోరు. 88 ఇట్లా ఇయర్స్ ఇస్తే మేడం ఇట్లా చెప్పిందని గుర్తుంటుంది. రచనకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావం అని సినారె ప్రకటించారు. నా వచనం బహువచనం, నా పాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం నా మానవత్వం అంటూ సినారె తన కవిత్వాన్ని తెలుగు పాఠకులకు రుచి చూపించారు. గజల్. చమత్కార ఖేళన, ఇంపు కుదింపు, జీవ గుణాలుగా కలిగిన గజల్ ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి గ్రహించడమైనది. గజల్ అనే ఉర్దూ సాహిత్యం, గజల్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఉర్దూ నుంచి తీసుకున్నాడు. ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి గ్రహించబడినది. సినారె గజల్ను ప్రియురాలితో సల్లాపం అని నిర్వచించాడు. గజల్ను ప్రియురాలితో సల్లాపం అని చెప్పిండు. గజల్లోని పల్లవిని మత్తల, చివరి చరణం మక్త, కవినామ ముద్ర తఖల్లుస్. ప్రతి చరణం చివర అంత్యప్రాసం ఉంటుంది. తెలుగులో దాశరథి గజల్లకు శ్రీకారం చుట్టగా సినారె గజల్లు వ్రాసి ప్రచారం చేశారు. ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు చెప్పండి. చెప్పే విధానం కూడా మస్తు ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీ ఉన్నది. ఓకే, మా ఫ్రెండ్ అయితే మత్తల అనేది నాకు గుర్తుకు రాదే, ఆ మత్తల అనేది, ఆ మక్త అనేది, ఆ ఊకే తహల్లుస్ అనేది నాకైతే చెడ కోపం వస్తుంది అని అంటుండే. ఇప్పుడు ఎంత ఈజీగా వేస్తుండే. పల్లవించుకొను రాగమే చూరోదయం. జీవన భాష్యం. సినారె రచించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం అండి. 6వ సంపుటిలోనిది, తెలుగు గజల్లోనిది. ఓకే, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని ప్రశ్నించిన కవి సినారె. పరుల కోసం పాటుపడే వ్యక్తి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పిన పాఠోద్దేశము జీవన భాష్యం. గజల్లో పల్లవి మత్తల కాగా చివరి చరణం మక్త. తఖల్లుస్ అనగానే గజల్లోని కవి నామముద్ర. గజల్ ఏ భాష సాహిత్యం నుండి స్వీకరించబడిన ప్రక్రియ? ఉర్దూ. ఉర్దూ. సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు. ఇది ఇంపార్టెంట్ అబ్బా, ఇది వచ్చే అవకాశం ఉంటే చూడురి. చెప్పిన వారు సినారె. జీవన భాష్యం గజల్ సినారె సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోనిది. 6
మబ్బులు నీరెప్పుడు అవుతుంది మనసు కరిగినప్పుడు. మనసుకు మబ్బే ముసిరితే ఏమవుతుంది? కన్నీరు అవుతుంది. వంకలు డొంకలు కలిగిన జడియకుండా అడుగులు వేస్తే ఏమవుతుంది? దారవుతుంది. ఎంతటి ఎత్తుకెదిగినా ఉంటున్నది పరీక్ష. మనిషి గొప్ప పేరు ఎలా వస్తుంది? చెరగతి న్యాయం చేసినప్పుడు, త్యాగం చేసినప్పుడు. హృదయాంతరాల జనితమైన సత్యమే చోట వరుణులను ఇది స్వతంత్ర స్వర్గసీమ. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది అన్న కవిత పంక్తులు సినారె గజల్లోనివి. మనిషి మృగము ఒకటి అని అనుకుంటే వ్యర్థము, మనుషులు పదుగురు కొడితే అది ఊరవుతుంది అన్న కవిత పంక్తులు సినారె గజల్లోనివి. ఏవో చెప్తాడు అంతేనా. తర్వాత ఇక గోల్కొండ పట్టణం వస్తుంది. అబ్బో మత్తు పెద్దగా ఉన్నాయి, ఇళ్ళు కూడా పిచ్చిగా ఉన్నాయి. అవి కూడా ట్రిక్స్ ద్వారా కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక తెలుగు ఇది అయిపోయింది. ఇక 10వ పాఠం ఇక రేపు చేసి పడేరు మేడం, తొందరగా చేసి పడేరు అని చెప్పారు కదా. చేసేస్తాను అండి. అందరికీ నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఒకటే పట్టని పట్టు విడివద్దు, పట్టు ఊడం పట్టు ఎప్పుడు ఉపసంహరించుకోవద్దండి. సైకాలజీ ప్రకారంగా ఉపసంహరించుకోవద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది, కానీ నువ్వు చేసే ప్రయత్నం మాత్రం 100% ఉండాలి. రంగంలో ఎప్పుడు దిగామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. అన్నం వండరు, కూర వండరు, పిల్లల్ని తీసుకొని మంచిగా పాఠాలు చదువురి. ఫస్ట్ అయితే మనకు ఆన్లైన్ లేదు కాబట్టి మీరు జర్నీ చేసిన బాసనలు తోమేటప్పుడు, పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు, వంటలు వండేటప్పుడు ముచ్చట్లు పెట్టేసారు. ముచ్చట్లు బంద్ చేయరి, ఫోన్లు బంద్ చేయరి, దయచేసి ఫోన్లు బంద్ చేయరి. ఎంతరో నేనేం చెప్పినా మీరు చెప్పినట్టే మెదడు ఎప్పుడు ఆరాం కోరుకుంటుందండి. ప్రతి ఒక్కరి సల్మాన్ ఖాన్ది కానీ, కానీ షారుఖ్ ఖాన్ది కానీ, ఓకే, ఎవరిదైనా సరే, అల్లు అర్జున్ది కానీ ఆరాం కోరుకుంటుంది. కానీ ఏం పని చేపిస్తుంది వాళ్ళకు? ఏం పని చేపిస్తుంది? వాళ్ళకున్న డ్రీమ్ పని చేపిస్తుంది, వాళ్ళకున్న లక్ష్యం పని చేపిస్తుంది, వాళ్ళకున్న బాధ్యత పని చేపిస్తుంది. మీరు కూడా అంతే. మీ చెప్పు చేతుల్లో మీ మెదడు ఉండాలి, మీ మనసు ఉండాలి. గుర్తుపెట్టుకోరి, మీ చెప్పు చేతుల్లో మీ మెదడు ఉండాలి. మెదడు చెప్పు చేతుల్లో మీరు కూసో జరిసే బూసో, ఇప్పుడే అన్నం తింటివి, అయ్యో ఇప్పుడే అన్నం తింటివి, ఇప్పుడే బజారుకు పోయేత్తివి, అది ఎప్పుడు అట్లనే ఉంటుంది. అది ఎప్పుడు అట్లనే ఉంటుంది తెలుసా. మెదడు మనసు రెండు గవ్వే ఆరాంని కోరుకుంటాయి. కూర్చో ఇంకో 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు. పొద్దుగాల లేవా అంటే ఎవరి మాట వింటావు నువ్వు చెప్పు? మెదడు మాట వింటావు, మనసు మాట వింటావు. అది ఏమంటారు? వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళని ఇద్దరిని ఇచ్చిపెట్టి 3వ పదానికి రావాలి. దాన్ని ఏమంటారు? ఇద్దరిని ఇచ్చిపెట్టి ముగ్గురు 3వ పదానికి వచ్చేదాన్ని ఏమంటారు? అదో వ్యాకరణ భాషలో ఉంటాయి చూడండి, అదాన్ని అన్యపదం అంటారు. అన్యపదం అంటే 2 పదాలకు అర్థాలు కాకుండా 3వ పదానికి అర్థం వచ్చేది. అంటే 3 కన్నుల కలవాడు అనేది ఇద్దరు కలిపి, ఇది రాదు, కన్నులు కలవాడు తెలియదు, అది తెలియదు. ఆయన ఎవరు? శివుడు అన్నట్టు. ఆయన అన్యపదం అంటారు దాన్ని. సో గట్లా మీరు ఎట్లా చేసుకోవాలంటే, మీరు ఈయన మాట ఆనే మాట ఏమింటారో మీకు తెలియదు, కానీ మీ చెప్పు చేతుల్లో వాళ్ళు ఉండాలి. మీకు ప్రొద్దున లేవ్వాలని అనిపి ఇంకో 10 నిమిషాలు అంటే మీ మెదడు అంటదా, మనసు అంటదా, మీ ఇష్టం. మీరు ఎవరి మాట వింటే వాళ్ళదని. మీరు ఇక ఏం చేస్తారు తెలుసా? ఇంకో 10 నిమిషాలు కనుక నీ మోకం ఎన్ని రోజులే 10 నిమిషాలు అని 10 సంవత్సరాలు గడిచినాయి. కూర్చొని అరుగులు గడిచిపోయినాయి. అరుగులు వాయే, కూర్చొని కుర్చీలు, నీలకమల కుర్చీలు అన్నీ వాయే. ఎన్ని రీళ్ళతో నీ మోకం పాడుగానని నీ చెప్పు చేతుల్లో అది ఉండాలి. నీ మెదడు నీ చెప్పు చేతుల్లో ఉంటేనే నువ్వు ఏదైనా బాగుపడతావు. లేవు బుద్ధి లేదు, ఇన్ని రోజులు టెట్ వస్తలేదు, మన్ను వస్తలేదు, 100 మార్కులు తెచ్చుకోవడానికి పెద్ద అది లేదు, కానీ మాట్లాడతావు. లేవు బెల్ట్ తీసుకొని కొట్టరు మెదడిని. నిజంగా చెప్తాను, జోక్ కాదు. మీ మెదడు మీరు ఒక్క నిమిషం ఉంటుంది చూడు, ఆగు, ఈయనకు అంటది. ఈ వీడియో వినేటప్పుడు మస్తు సేపు ఉంటుంది కదా, బంద్ చేయి అంటది. బంద్ చేయి అంటే వచ్చిందా నీకు ఎన్ని మార్కులు ఉన్నాయి టెట్టులో అని అడగాలను. ఎన్ని మార్కులు ఉన్నాయా నీకు టెట్టులో? జాబ్ రావాలని కాదు నువ్వు చదివేది. నీ పిల్లలు, మీ అత్త, మీ అమ్మ, మీ ఆడబిడ్డ, మీ చెల్లె, వీళ్ళందరూ నిన్ను ఎవరు కోఆపరేట్ చేస్తారు? మీ ఆయనే. ఎందుకు కోఆపరేట్ చేస్తారు నీకు? టెట్టు ధర రాయాలని కాదు, ఫీజులు కడతలేవు నువ్వు నీ ముఖానికి. ఇట్లా అని మాట్లాడితే అప్పుడు సప్పుడే నోరు మూసుకొని ఆయనతో మొత్తం వింటుంది వీడియో. జోక్ కాదు, నువ్వు ముచ్చట్లు. మేడం మధ్యన మీ ముచ్చట్లు చూస్తే అసలు నాకు బోరే అనిపించలేదు అంటారు. ఏదో మాట్లాడడం ఒక కళ, ఎవరి భాష వారికి వినసొంపు, అంతే కదా. దేవుడిచ్చిన వరం మీ అభిమానం. అందరితోటి మంచిగా ఉండాలి. మనకు శత్రువులు ఉండొద్దు, ఉంటారు. మనం ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవద్దు. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మనకు ఉంటారు. శత్రువులు ఉండేది మనుషులు ఉంటారా? మనుషులు మంచోళ్ళకి ఎక్కువనే ఉంటారు శత్రువులు. మనం శత్రువులు పెట్టుకోవద్దు. ఎవరిని కత్తెర పెట్టుకున్నట్టే జేబులో. ఇంతకుముందే చెప్పినాను, జేబులో కత్తెర పెట్టుకోవద్దు, తీసి పడేయాలి. అది మనకే నాశనం పడుతుంది. ఓకే, మన నచ్చితే లైక్ చేయాలి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క
ఒక్కరు లైక్ చేయరాదు ఈ వీడియో కన్నా, సినారే వీడియో కన్నా జర గజల్లకు జర మతలకు జర మతలబుకు జర అబ్బకు జర నేనైతే ఇప్పుడు మీరు ఎంతమంది చూస్తారో అంత లైకులు కోరుకుంటాను. మీరు ఎంతమంది చూస్తారో అన్ని లైకులు ఈ వీడియో ఒక్కదానికన్నా కోరుకుంటాను. మీరు చూస్తుర్రు కానీ మర్చిపోతారు అబ్బా. ఎన్ని గంటలు తెలుసా, నేను పెట్టి ఒక్క 10 నిమిషాలు కూడా అయితలేదు, 10 నిమిషాలు కూడా అయితలేదు, 18 గంటలు వస్తుంది నాకు వీడియో, 20 గంటలు వస్తుంది. అంటే టోటల్గా మొత్తం వీడియో చూస్తున్నారు, అట్లా తెలిసిపోతుంది. వీడియో మొత్తం చూస్తున్నారు. ఏదో ఒక వీడియోకి ఎప్పుడో ఒక అంటే ఫోన్ చూడడానికి టైమే ఉండదండి, నాకు టైం ఉండదు. నేను ఆధ్యాత్మికంగా కూడా పిల్లలకి మోటివేట్ చేస్తాను కాబట్టి సో బుక్స్ చదువుతాను, నేను ఆధ్యాత్మిక బుక్స్ చదువుతా. సో వాళ్ళకు కూడా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉంది, ఆ పిల్లలకు ఆధ్యాత్మికంగా కూడా చెప్తున్నా నేను. సో ఇక దానివల్ల నాకు ఈ వీడియో చూడాలి అనేది ఉండదు. ఎప్పుడైనా ఒకసారి చూసినా అంటే పెట్టి 10 నిమిషాలు కూడా కాదు, 20 గంటలు 25 గంటలు అంటే దాదాపుగా ప్రతి ఒక్కరు అంతా వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతారు ఇన్వాల్వ్ అయ్యి. ముచ్చట్లు మరి మనం గట్లా ఇంటి పక్కకు ముచ్చట్లు పెట్టినట్టు పెడుతున్నాం కదా, గట్లా ఉంటుంది. అంత కాదు, అది దేవుని దయ, అంత మీ అభిమానము. దయచేసి అబ్బా లైక్ చేయరు, చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నా ప్లాన్ ఏంది, నా ఈ వీడియోస్ అన్నీ ఫ్రీగా యూట్యూబ్ మొత్తం తిరగాలి ఫ్రీగా. ఎవరికన్నా ఒక్కరికి పడ్డా కూడా నా జీవితం ధన్యమైనట్టే. శాల్వాలు అప్పుడే నా ఏయం, నా లక్ష్యం మీకు శాల్వాలు అప్పుడే. అప్పుడే శాల్వాలు కొన్నా అని చెప్పినా నేను, శాల్వాలు అన్నీ కొన్నా, మంచి కలర్లు శాల్వాలు కొన్నా, మీకు అప్పుడే ఉంటుంది. ఓకేనా? అంతే. ప్లీజ్ దయచేసి మోటివేషన్ అనేది జస్ట్ తాత్కాలికము. మీ యొక్క అంతే లేపాలి, మీ మెదడుని లేపాలి. మీ యొక్క ఏమంటారు దాన్ని, మీ యొక్క కష్టము, మీ యొక్క రిధం, కష్టపడాలి కూడా. అది కూడా ఎక్కడ కష్టపడాలి, కరెక్ట్ జాగాలో కరెక్ట్గా కష్టపడాలి. కూలీ గురించి కూడా నేను మొన్న చెప్పిన ఒక మోటివేషన్, అదొకటి చూడండి. మీరు వీడియోస్ అన్నీ చూడండి, నేను ప్లేలిస్టులో పెట్టిన. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నీ చూడండి. మీరు మాత్రం బుక్స్ తోటి పోట్లాడుతూనే ఉండాలి. ఓకేనా? మీరు 2 గంటలు చదివినా 3 గంటలు చదివినా మనసు పెట్టి చదువురి. ఆడోళ్ళు అసలు ఫోన్ పక్కకు పెట్టి మనం చెప్తలే కానీ చదువుకు నా వీడియోస్ చూడకున్నా సరే చదువుకు సంబంధించినవి తప్ప ఇంకా వేరే చేసుకోగానే తిట్టుకొర్రి నీ ముఖానికి ఎన్ని మార్కులు ఉన్నాయని మళ్ళీ వీడియో చూస్తావే, రీలు చూస్తావని. ఒక్క రీలు అంటే అది అట్లా అట్రాక్ట్ చేసేసిండు. ఒక రీలు గిట్లా అన్నావు అనుకో, పిల్లి రీలు చూసినావు అనుకో, పిల్లి రీలు వస్తూనే ఉంటుంది. ఎన్ని వస్తాయి, ఒక్క 2-3 చూసినావు అనుకో, నీకు 40 నిమిషాల వరకు అక్కడ లేదు. అక్కడ యాప్లో ఆడిచ్చిండు, అక్కడ తయారు చేసినోడు ఇచ్చిండు. ఏమనంటే 40 నిమిషాల వరకు నిన్ను ఆకట్టుకుంటుంది అంటూ. నీ మనసు నీ మెదడులో ఉంటుంది కదా, నీ మెదడు నీ చేతుల్లో లేదు కదా. అది ఇంకొకటి అనుకుంటా. 40 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు. ఓకే? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు కామెంట్స్ రాయండి అబ్బా, ప్రతి ఒక్కరు కామెంట్స్ రాయాలి. ఈ వీడియో సినారే వీడియోకు రాయండి. మతలా అని మీరే రాయండి. మతలా అంటే పల్లవి అని, మక్క అంటే ఇదని, మతలా అంటే అదని, తఖల్లుస్ అంటే ఇదని, ప్రపంచ పదులు, విశ్వాంబర, ఈయన గురించి మీకు నచ్చినవి రాయండి అలా. అంతేనా? నీరవుతుందని రాయండి. గజల్ ఉర్దూ ప్రక్రియ నుంచి ఉర్దూ గురించి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ రాయండి. మీరు టక్క ఏదో ఒకటి రాయండి కామెంట్ ద్వారా. ఎందుకు ఊరుకుంటారు, ఇట్లా చూసి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే, బాగున్నారా మేడం అని అన్నారు. బాగున్నారండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నా ఈ ముచ్చట్లు వింటున్నందుకు, ఈ మహాలక్ష్మి ముచ్చట్ల, మా ఊరి ముచ్చట్లేమో పాకలే చెప్పుకుంటాం, మహాలక్ష్మి ముచ్చట్లేమో రేడియోలో చెప్తాం. అబ్బా సుషీరా ఎంత మంచిగా గుర్తుకున్నాయి. అట్లా మహాలక్ష్మి ముచ్చట్లు రేడియో ద్వారా చెప్పుకున్నాము, మా ఊరి ముచ్చట్లు పాకలే చెప్పుకుంటాం, అచ్చమ్మ ముచ్చట్లు కూడా పాకలే చెప్పుకున్నాం. ఓకేనా? పాకల యశోదారెడ్డి. ఓకే, మరి చూద్దాం. ఓకేనా? పాకక కొత్త బటన్ అది, ఏ బటను? ఇగో చీమ చూసిరా, చీమ పోతుంది. నల్ల చీమ ఏం గర్వది కానీ పోతుంది. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి. మీరు బాగుండాలని, మీ పిల్లలు, మీ కుటుంబం అందరం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మనం కూడా ఒకరి గురించి మంచిగా తెలిస్తే మనం కూడా మంచిగానే ఉంటాం. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో తొందరగా చేస్తాను అబ్బా, ఇలా మొత్తం చేసేస్తా. ఉపవాచకం కూడా ఇవ్వమని చెప్తున్నారు మేడం, తప్పకుండా చేస్తానండి. ఉపవాచకం కూడా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.